ఈరోజు ఇప్పుడే కన్నబాబు గారు ఈ సమావేశం తాలూకా ఓకేనా, ఈ సమావేశం తాలూకా చర్చైన అంశాలని తీసుకున్న నిర్ణయాలని తీర్మానాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన 6 జిల్లాల తాలూకా అంశాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ తీసుకున్న విధానం నిర్ణయాన్ని ప్రజా సంబంధించిన అంశమైన మెడికల్ కళాశాలని ప్రైవేటిజం చేయడం కానీ, ఎందుకంటే అది ముఖ్యంగా ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశం. దాంతోపాటు పేద ప్రజలు వచ్చి చదువుకున్న ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ సీట్లకు సంబంధించిన అంశం. ఈ రెండింటికి ముడిపడి ఉన్న ఈ ప్రధానమైన అంశాన్ని మరి మార్కెట్లో పెట్టి వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభ కోసం, వాళ్ళ అవినీతి కోసం వాటిని వచ్చి పీపీపీ మోడల్ అనే అంశాన్ని తీసుకోవడం అనేది ఒక దుర్మార్గమైన అంశంగా మేము తలచి దాని మీద ఇప్పటికే మా పార్టీ నిర్ణయం తీసుకుంది, మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మళ్ళీ ఒకసారి అందరినీ క్షేత్రస్థాయిలో కూడా ప్రజలకు విశ్లేషించాలని ఇవాళ ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలో 9వ తేదీ నాడు ఆయన వస్తున్న మొదటగా నర్సీపట్నం వస్తూ అలాగే 10 మెడికల్ కాలేజీలకి ఏవైతే పీపీపీ మాల్లో ప్రైవేట్ పరం చేద్దాం అనుకుంటున్నారో అన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికే ప్రకటించాం. ఈ ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో ఎక్కడ రాజీ పడే అంశం లేదు అని. అంతేకాకుండా మనందరికీ మన ప్రాంతానికి సంబంధించిన విశాఖ ఉక్కు, అది ఆంధ్రుల హక్కు, 32 మంది ప్రాణత్యాగాలతో దాన్ని సాధించుకున్నాం ఉమ్మడి రాష్ట్రంలో. దాన్ని ఎంతో ప్రజలు దాని ప్రాణాలు అర్పించారు. అలాంటి దాన్ని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉండి కేంద్రంలో ఉండి కూడా ఒక ఆలోచన చేస్తూ వారి మాటల్లోకి చేతులకి ఎక్కడ తావలేదు, ఎక్కడ పొంతం లేదు. ఏమైనా 11,000 కోట్ల రూపాయలు మేము ప్యాకేజ్ ఇచ్చామన్నారు. అదంతా కేంద్రమే పన్నుల రూపాయన లేదు బ్యాంకుల వడ్డీల రూపాయన అది తీసుకోవడం తప్ప అక్కడ ఉన్న ఉద్యోగ డే టు డే యాక్టివిటీ చేస్తున్న ఉద్యోగులకు ఏ విధమైన సౌకర్యం కల్పించకుండా వాళ్ళు రిటైర్మెంట్ చేసుకుంటూ ఆ ఫ్యాక్టరీని మూసే దిశగా 32 డిపార్ట్మెంట్ల నుంచి ఇప్పటికే ప్రైవేటిజం చేయడము ఒక దుర్మార్గమైన చర్యని దాన్ని కూడా మేము ఆలోచన చేస్తూ, అంతేకాకుండా నిన్న మొన్నటి రోజున శాసన మండలిలో తీర్మానం పెడితే ఏదైతే ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటూ తీర్మానం పెట్టామో, ఏదైతే ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ దాన్ని పెట్టమంటే దానికి వచ్చి పూర్తిగా ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య పక్షాలు 3 తెలుగుదేశం కానీ బీజేపీ కానీ లేదు జనసేన కానీ 3 కూడా వ్యతిరేకించడమే కాకుండా ఆ తీర్మానానికి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అయినప్పటికీ కూడా మాకున్న సంఖ్యాబలంతో ఆ తీర్మానం పెట్టామనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలు చెప్తూ రాబోయే కాలంలో దీని మీద ఉద్యమం చేయాలని ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని పక్షాలు కూడా నిర్ణయించాయి. ఇచ్చాపురం నుంచి హిందూపూర్ వరకును. ఆ నేపథ్యంలో ఈ విషయాన్ని కూడా ఈ సమావేశంలో మరి దాన్ని చర్చలు జరిగిన విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఉన్న స్థానిక సమస్యలు బల్క్లో కానీ లేదు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టుల అంశాలు కానీ ఇంకా మిగతా అంశాలు కానీ ఇవన్నీ ఇవాళ అందుకు ఒక విస్తృతమైన సమావేశాన్ని పెట్టి మా తాలూకా అభిప్రాయాన్ని పెద్ద తాలూకా అభిప్రాయాన్ని అన్ని తెలుసుకుని ఇవాళ తెలుసుకున్నాం విషయాన్ని మీ ద్వారా చెప్తున్నాం. తప్పకుండా మాది ఒకటే మా ఎజెండా, ప్రజా సంక్షేమం అజెండా, మా ప్రాంత అభివృద్ధే మా ఎజెండా. ఇందులో ఎక్కడా కూడా రాజీ పడబోమనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే మేము చేసాం. ఏదైతే ప్రజలకు సంబంధించిన అంశాలు 2 అంశాలు ఉన్నాయో, విద్యా వైద్యం, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి చేశామంటే, ఏ ప్రభుత్వ రంగ సంస్థ కట్టామంటే
ఒక స్కూల్ కట్టినా, ఒక బడి కట్టినా, లేదు ఒక హాస్పిటల్ కట్టినా అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాంము, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాం తప్ప ఇంకెవరి హయాంలో కూడా ఇది జరగలేదనే అంశాన్ని మళ్ళీ మళ్ళీ మేము మీ ద్వారా ఈ ప్రధానికి చెప్తాం. అందుకు వాటిని కాపాడుకోవడమే మా ధ్యేయం. ఆ అంశం మీదే మేము నిలబడి ఉంటాం, దానికోసమే పోరాటం చేస్తాం. అందుకే ఇవాళ సమావేశంలో ముఖ్య ఉద్దేశం తీసుకున్నాం. తదుపరి మా పార్టీకి సంబంధించిన సంస్థాగతమైన అంశాలు, పార్టీ పరిస్థితికి అంశాలు కూడా మేము చర్చలో జరిగిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. త్వరలోనే వీటి మీద విధి విధానాలు మరి పెట్టి కార్యాచరణ రూపొందించి అవి కార్యాచరణతో మళ్ళీ మీ ముందుకు వస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ ఉత్తరాంధ్రపై అంతకు ముందు ఒక 6 నెలల కిందట కాకినాడలో పెట్టాం ఈ ఎరస్టోని విసుకోవడాలి, ఎరస్టోని ఇప్పుడు ఇక్కడ ప్రారంభించాం. దీని తర్వాత కాకినాడ అలాగే తూర్పు పశ్చిమ గోదావరి సంబంధించి పెడతాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతాయి. ఈ పార్టీ కార్యాచరణ, పార్టీ ద్వారా అన్ని రాష్ట్రం అంతా కూడా మా ప్రభుత్వంలో పెట్టినప్పటికీ ఏం పెట్టినప్పుడు ప్రజలను ఒప్పించి మెప్పించి పెడతాం. ఏ ప్రభుత్వాలు పెట్టినప్పటికీ కూడా విధానం ఒకటే. ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని అంగీకరిస్తే దాన్ని ముందుకెళ్తాం, అంగీకరించకపోతే వెనక్కి వస్తాం. ప్రతిపాదన పెట్టడం అనేది పెడతాం, ఆ పరిశ్రమ రావాలని కోరుకుంటాం. ఆ పరిశ్రమ కాదు, దాని నుంచి కాలుష్యం వస్తుంది, దాని గురించి ఇంకా ఇబ్బందులు ఉన్నాయంటే దానికి హౌ టు దాన్ని ఓవర్కమ్ అనేది డిస్కస్ చేయాలి. ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడాలి, వాళ్ళకి వచ్చి ఒక ధైర్యాన్ని కల్పించాలి, ఒక స్థైర్యాన్ని కల్పించాలి. అప్పుడు ఆ కార్యాచరణకి ముందుకెళ్ళాలి. అంతే మొండిగా ఏ ఒక్కరి కోసమో ఎవరి ప్రాపకం కోసమో ఆ కార్యక్రమం చేయడం మంచిది కాదు. పరిశ్రమ ఎందుకు పెడతారు? ఉద్యోగ అవకాశం కోసం పెడతారు, లేదు రాష్ట్రంతో ఆదాయం కోసం పెడతారు. రాష్ట్రం తాలూకా జీడిపి పెరగడానికి, ఉద్యోగ అవకాశానికి ప్రజలు బతుకుంటే కదా. ప్రజలు చచ్చిపోతే ఇంక జీడిపి పెరిగితే ఉపయోగం ఉంది. అలాగే ఆదాయం రాకపోతే జీడిపి పెరిగితే, ప్రజలు లేకపోతే ఆదాయం వస్తే ఉపయోగం ఉంది. కాబట్టి వాళ్ళు కన్విన్స్ చేయాలి. వాళ్ళ ప్రభుత్వంలో మేము అంటుందంటే ఏ అంశాన్ని కూడా మొండిగా మేము ఉన్నాం కదా, మాకు ప్రజా అధికారులు ఇచ్చారు కదా అని మొండిగా వెళ్ళడం కాదు. అంశాన్ని వచ్చి ఏది తీసుకున్నా దాన్ని అక్కడ ఆ ప్రాంతంలో ప్రజలను ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలి అనేది మా తాలూకా ఇది. చెప్పండి. చంద్రబాబు నాయుడు ఆగ్రహం ఎవడు పెడతాడు? ఏదైనా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడికి ఈజీగానా. మొన్న ఇప్పుడు నేను టీవీలో చూశాను, నేను మర్చిపోయి అంతకుముందు చూశాను. ఎవడమ్మ సబ్బు? నీ బాబు సొమ్మ, నీ అమ్మ సొమ్మ, నీ అమ్మ సొమ్మే, అమ్మ నీ అమ్మమ్మ, నీ తాత నీ అని ఆ భాషను మాడాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబుని, నీ అబ్బసొమ్మ, ఏదైనా సరే అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించింది కాదు. ఏ రకంగా ఇస్తావు లొల్లుకి? నీ అబ్బసొమ్మ అది అడుగుతున్నా. అందుకు కాబట్టి సమన్వయం పాటించాలి. భాష ఏదో మైక్ ఉంది కదా, మీరు ఎదురుగా నాకు కూర్చున్నారు కదా, నా ఇష్టం మారుతానంటే కాదు. భాష మీద ఉండాలా, గౌరవించాలా, విన్నోళ్ళకి న్యాయం అనిపించాలా, దాంట్లో విషయ పరిజ్ఞానం ఉండాలి. అంతేగాని అవి ఒకసారి ఓటేసిన పాపానికి వచ్చి నేను ఇచ్చేస్తానని అంటే నువ్వు మాట్లాడిన భాష కదా ఈ భాష కదా అనలేదు చెప్పండి. ఇవాళ ఆ మాట అడిగితే కాదు కదా. ఇప్పుడు గూగుల్ సంబంధించిన అంశం ఏంటి? అక్కడ సంస్థ ఒక ఎంఏఓ చేసుకున్నప్పుడు అక్కడ రైతులు పిలిచి ఇగో ఇక్కడ ఒక సంస్థ వస్తుంది, ఈ సంస్థకు వచ్చి ఈ రకమైన ఎంఏఓ చేసుకున్నాము. అంతకుముందు మేము జిందాల్ పరిశ్రమకు వచ్చి అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు చేసాము. అందరం కూర్చోబెట్టి మాట్లాడి చేశాం కదా. బాగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం కదా. 2600 ఎకరాలని సేకరించాం కదా. అందరం కూర్చోబెట్టి ఇచ్చాం కదా. ఎవరిచ్చారు? బాపురం ఎయిర్పోర్ట్కి ఇప్పుడు వచ్చి కేంద్ర మంత్రి వచ్చి 10 సార్లు వెళ్ళాడు. దేనికి?
సేకరించిన దానికి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన దానికి వాళ్ళు వచ్చి ఎల్ఎన్టీకి వచ్చి కన్స్ట్రక్షన్ అప్పచెప్పిన దానికి చూడడానికి దేనికో ప్రభుత్వం ఉత్తరిస్తుంది దానికి చెప్పండి. ఫోటో షూటింగ్కి నేను షూట్ అడుగుతున్నాను కేంద్ర మంత్రిని అడుగుతున్నాను. ఇది బాధ్యత ఎంత ఉందో అసలు మీరు అడగాలి. నేను అడిగిన క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిన ముందు రోజుకి ఏ రోజు అధికారం వస్తే ఆ రోజుకి మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ని ఫ్లైట్లు ఏ డెస్టినేషన్కి వెళ్ళాయి, ఇవాళ ఎన్ని విమానాలు ఏ డెస్టినేషన్కి వెళ్తే చెప్పనండి. ఎక్కువ తగ్గిపోతే పెరిగే చెప్పనండి. ఏంటి ఉద్ధరిస్తుంది కేంద్ర మంత్రి చెప్పండి, అడగండి. నా తరపున మీరు అడగండి. మీ బాధ్యత లేదా? మీరు మీ ప్రెస్కి బాధ్యత లేదా? మీ ఈనాడికి బాధ్యత లేదా? మీ ఏపీని బాధ్యత లేదా? మీ టీవీ బాధ్యత మేము అడగాల. ప్రతిదీ ఏం అడుగుతున్నారు? ప్రతిదీకి అడగదు అని మిమ్మల్ని అడగమని కాదు. ఆ మంత్రి కూడా బాధ్యత లేదా? ఈ ప్రాంతాన్ని బాధ్యత వహిస్తున్నాం కాబట్టి చేయాలని. నిండారా విజయవాడ వెళ్ళడానికి, మరి అక్కడికి వెళ్ళడానికి, అమరావతికి వెళ్ళడానికి ఫ్లైట్లు లేవు. చెప్పండి. ఆక్యుపెన్సీ లేకపోతే ప్రభుత్వం వచ్చి సపోర్ట్ చేసి చేయాలా? ఎన్నో స్కీమ్లు ఇంతకుముందు ఎలా ఉన్నాయి? ఇంతకుముందు ఏమొచ్చాయి? ఇంతకుముందు ఎలా వచ్చాయి? దానికి ఒక స్కీమ్ ఉంది కదా, వన్ స్కీమ్ ఉంది. స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ లో పెట్టి చేయాలి కదా. మరి అంతకుముందు ప్రభుత్వాలు ఎలా చేసాయి? ఎంతసేపు ఊరికినే మీ 4 టీవీలు పెట్టుకొని మీరు వెనక పెట్టి తందాను అనుకొని వాయించుకొని వెళ్తే ప్రజలకు వచ్చి సౌకర్యం, ప్రజలకు కావాలి, వాళ్ళకి వచ్చి సౌకర్యాలు కావాలి. ఆ ప్రాంత అభివృద్ధి చెందాలి, ఆ కార్యక్రమం జరగాలి. ఇవాళ కూడా చెప్తున్నాం, ఏమైనా విశాఖపట్నంలో ఈ ప్రాంత అభివృద్ధి జరిగిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ హయాంలో జరిగింది. ఏ అంశానికి వెళ్తే ఓ డిబేట్కి వెళ్ళి మేము రెడీ. చెప్పండి. ఎందుకండి ఇవాళ ఇందాక చిల్లర దుకాణాల గురించి చెప్పాడు. చిన్న షాపులు తీసి ఆ చిల్లర కోట్లు ఇబ్బంది పెట్టారు. మనకి కొంచెం నైట్ ఫుడ్ కోర్ట్ ఉండేది ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర, నేనే ప్రారంభించాను. అంశం ఏంటి? దాన్ని ఎందుకు రాత్రి విశాఖపట్నం వచ్చి ఒక పెద్ద మహాపట్నం ఇది, రాత్రులు వచ్చి రైల్వే స్టేషన్కి ఇంక దేనికి వెళ్ళిన వాళ్ళు రాత్రి నైట్ ఫుడ్ కోర్ట్ ఉంటే వాళ్ళకి వచ్చి తక్కువ ధరకు వచ్చి ఫుడ్ దొరుకుతుంది. లేకపోతే ఈ స్టార్ హోటల్స్లోకి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. దాంతోపాటు చిన్న వ్యాపారస్తులు ఉంటారు. ఒక రోజు వెళ్ళాను నేను, స్వయాన్ని నా కంటితో చూశాను. ఒక 2 అమ్మాయిలు అక్కడ వండుతున్నారు. ఎవరమ్మా అడిగాను. మేము ఇక్కడ నైట్ ఫుడ్ కోర్ట్ చేసుకున్నామండి. ఏం చేస్తామంటే, నేను పోర్చుగీస్ ఆంధ్ర యూనివర్సిటీ చదువుతున్నాను సార్, మా చెల్లి వచ్చి డిగ్రీ చదువుతుంది సార్, మాకు తినడానికి వ్యాపారం చేసుకుని మేము చదువుకొని బతుకుతున్నాం అలాంటి వాళ్ళు. అంటే ఒక పక్క వాళ్ళకు ఉపాధి, ఒక పక్క వచ్చి ప్రజలకి మంచి. అదే పెద్ద ఘనకార్యంగా ఎత్తేసామని అంటే మరి విశాఖపట్నంలో ఉంది, విజయవాడలో ఉంది, హైదరాబాద్ లో ఉంది, మరి ఎక్కడ లేదు. ఒకవేళ ఏదైనా అందులో అవినీతి జరిగితే, ఏదైనా తప్పు జరిగితే, లోటుపాట్లు ఉంటే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆడుకుంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం కాదు. కురుపు చేతి కొట్టేస్తామా? కురుపు మందేసి బాగు చేసుకోము. ఏంటది? ఏ రకంగా తయారైందంటే ప్రతిదానికి పోతత్వం. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మా బొమ్మలో చూపెట్టు, ఇదేదో చూపెట్టు అన్నాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఫోబియా, జగన్మోహన్ రెడ్డి గారు ఫోబియా అన్నాళ్ళు ఈ ప్రభుత్వానికి. అప్పుడే 18 నెలలు అయింది, 15 నెలలు అయింది. ఎన్నాళ్ళు? ఇదేనా ధర్మం? చెప్పండి. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వానికి వచ్చి ప్రజల పట్ల ఆలోచన లేదు. ఎంతసేపు మా కబుర్లు చెప్పి ఆడంబరాలతోనూ మీకున్న 4-3 ఈ మాధ్యమాలతోని ఊరికే షో చేయడం తప్ప వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏ కార్యక్రమం జరగట్లేదు. ఇంకేం చెప్పండి. అంతేనా? ఓకేనా? బాయ్, సీయూ. మీరు ఎప్పుడైతే మా మీటింగ్ పెట్టుకోండి. ఎంతెందుకండి చిన్న మర్చిపోయాను.
ఈ మధ్యకాలంలో ఎన్నికైన దగ్గర నుంచి, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ పాఠశాలలో తీసుకోండి, గురుకుల పాఠశాల తీసుకోండి, కేజీబీ తీసుకోండి, లేకపోతే మామూలు హై స్కూల్స్ తీసుకోండి, లేదా టౌన్లో ఉన్న మున్సిపల్ హై స్కూల్స్ తీసుకోండి, ఎక్కడ చూసినా సరే కలుషితాహారం చిన్న కేసులు లెక్క పెట్టుకుంటే గత 5 సంవత్సరాల్లో ఎన్ని జరిగాయో, గత 5 సంవత్సరాలు ప్రభుత్వ కాలంలో ఎన్ని జరిగాయో అంతకి డబ్బులు జరిగాయి. ఈ 18 నెలల కాలంలో ఎందుకు జరిగాయి చెప్పండి. నెలకాక మొన్న పచ్చగామలు వచ్చాయి కురపంలో 39 మంది విద్యార్థులు 2 ప్రాణాలు కోల్పోయాయి. ఏంటిది అంటే పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఊరికే మాటలే తప్ప ఆచరణలో శూన్యం అనేది తెలియజెప్తుంది. వాస్తవం కదా, లెక్క పెట్టండి కేసులు. గత 5 సంవత్సరాలు ఎన్ని కేసులు జరిగాయో, ఎంతమంది హాస్పిటలైజ్ అయ్యారో, ఈ 18 నెలల కాలంలో ఎంతమంది అయ్యారో లెక్క పెట్టండి. ఇదొకటి. ఇంకా అత్యాచారాలు పిల్లల మీద కానీ, మహిళల మీద కానీ, బాలికల మీద కానీ, మరి మైనర్ బాలికల మీద కానీ, స్త్రీల మీద కానీ అత్యాచారాలు లేదు, హత్యలు 5 సంవత్సరాల్లో ఎన్ని జరిగాయో, ఈ 18 నెలల కాలంలో ఎన్ని జరిగాయో చూడమనండి. 5 సంవత్సరాల కంటే 18 నెలల కాలం ఒక్కటి కానీ ఎక్కువ లేకపోతే నేను తలదించుకుంటాను, నేను అపాలజీ కొడతాను. చెప్పండి లెక్క. అంతెందుకు మన విశాఖపట్నంలో చెప్పానండి ఎన్ని మర్డర్లు జరిగాయో, ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని జరిగాయో, ఈ 18 నెలల కాలంలో ఎన్ని బహిరంగ మర్డర్లు జరిగాయో చెప్పనండి. విశాఖపట్నంలో ఎందుకు జరిగాయి అంటే వ్యవస్థ పట్ల, పోలీసు వ్యవస్థ పట్ల భయం భక్తి లేకపోవడం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల, ప్రభుత్వ జోక్యం వచ్చి ఆ వ్యవస్థలో చొరబడడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. వాస్తవం మాటలు చెప్తే కాదు, చేతల్లో కనిపించాలా, మాటల్లో కాదు. ప్రభుత్వం మేము 15 సంవత్సరాలు మంత్రి తీస్తాం, ప్రతి అంశానికి ఆ ఇష్యూలో దూరమే. పోలీసు చేసుకొని పోలీసు పని చేసుకోవాలా, అవసరమైన పోలీసులు పర్యవేక్షించుకోవాలి మేము పైనుంచి. ఎవరికైనా ఎప్పుడైనా మనం విశాఖపట్నం డ్రగ్స్ చూసామండి. నిన్నగాక మొన్న ఆంధ్ర రాష్ట్రంలో ఇది లెక్కర్ స్కామ్ అని పోతలు పెట్టుకోబడతారు బోగస్. ఈ 16 నెలల కాలంలో ఎన్ని స్థాయిల్లో అక్రమ మద్యం తయారు చేస్తున్నా పట్టుకున్నారండి. ఫ్యాక్టరీలు పెట్టేస్తే అవి తీసుకొచ్చి బెల్ట్ షాపులు అమ్మితే జనం వచ్చి తాగి చచ్చిపోరండి. సూర్య తాగితే, కల్తీ మద్యం తాగితే చచ్చిపోరా? అయితే మీ ఉన్నాయి కాబట్టి, మీ ఏబిఎన్ ఉంది కాబట్టి, లేకపోతే టీవీపై ఉంది కాబట్టి, లేకపోతే మీటీ ఉంది కాబట్టి అవి చూపెట్టారు. అవి అసలు వాళ్ళ కంటికి పచ్చకామలాగా కంటికి కనిపించవు, పచ్చకామలో చుట్టే అయిపోయింది. సరే నువ్వు చూపెడతావు పోతావు తెలియదు, కానీ ఆ ప్రాంత ప్రజలకు తెలుసు కదా అక్రమ మద్యం తయారవుతున్న ఫ్యాక్టరీలని. ఎప్పుడు ఇన్ని చూసామండి, ఎందుకు జరగలే అంటే పర్యవేక్షణ లోపం, ప్రభుత్వం తాలూకా అసమర్థత, వైఫల్యం, ఇవన్నీ కారణాలే. కానీ ఊరికే చెప్తారు ఇవన్నీ అది పెట్టాం ఇది పెట్టామని. క్షేత్రస్థాయిలో కంటికి కనిపించే పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనూ, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనూ. ఆ మూలపట్నం తాలూకా పోటీ తీసుకున్నా లేదు, అక్కడ పెట్టా ఫిషార్పులు తీసుకున్నా లేదు, విజయనగరం కడుతున్న ఫిషార్పులు తీసుకున్నా లేదు, ఇక్కడ కడుతుంది తీసుకున్నా లేదు, అక్కడ పోర్టును తీసుకున్నా. రాష్ట్రంలో కడుతున్నా 5 పోర్టులు, ఫిషింగ్ హార్బర్. ఎవరికంటే ఏంటి, ఎందుకు కట్టలేదు? మరి చంద్రబాబు నాయుడు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పటికి, ఎందుకు ఒక పోర్టు కూడా పెట్టలేదు, ఓ మెడికల్ కాలేజ్ పెట్టలేదు. ఎంతసేపు ఇది 2 లక్షలు తెచ్చి 2 లక్షలు ఎవరు తెచ్చాడు? మనం చెప్పాడు కౌన్సిల్లో అడిగితే
మా ఎమ్మెల్సీ అడగండి. నేను చాలా లానికి వెళ్తే ఎవరైనా సరే మా అమర్ కూడా టాటా హౌస్కి వెళ్ళి చంద్రశేఖర్ గారిని ఆ టీం అందరినీ బోర్డు అందరినీ కలిసాడు. ఈయనే కాదు, ఎవరు పుడికలో చెప్తున్నాడు, ఎవరు మన లోకేషే కాదు, అమర్ కూడా కలిసాడు. అది బాధ్యత, అది మంత్రిగా అది బాధ్యతలు, మంత్రిగా బాధ్యత. అది కలిసారు కానీ 100 సార్లు చెప్పుకున్నాడు. ఇప్పుడు అమర్ చెప్పుకున్నాడు ఆ మాట. నేను వచ్చి చంద్రశేఖర్ని కలిశాను, వెళ్ళాను బొంబాయి వెళ్ళి అంత టీంతో కలిశాను, ఏ రోజు మీ ప్రెస్ మీట్లు చెప్పాడా? అది మా బాధ్యత. నేను కలిశాను, నేను రాజశేఖర్ గారితో అమ్మాయిని కలిశాను, హనుమంత్ గారిని కలిశాను, టాటా హౌస్కి వెళ్ళి ఆ బోర్డుతో మీటింగ్లో నేను వెళ్ళాను మంత్రిగా ఉన్నప్పుడు. మేము ఎప్పుడైనా చెప్పుకున్నావా? అది మా బాధ్యత. చేసింది ఎంత, చెప్పింది ఎంత, దేనికోసం చెప్పండి, చెప్పుకోమని మాకు అభ్యంతరం. కానీ దాని ప్రతిఫలం ఉంటే వీఆర్ హ్యాపీ. మేము డిమాండ్ రిజల్ట్, అంటే సొల్లు కబుర్లు కాదు అంటుంది. ఇవాళ ఈ ప్రభుత్వం అసలు పని చేయట్లేదు. ఈ ప్రభుత్వం పబ్లిసిటీ ప్రభుత్వం తప్ప ప్రజల పనికి వచ్చే ప్రభుత్వం కాదు. మాయా మోసం దగ్గ ఫైనల్ గా ఈజ్ ఈక్వల్ బ్యాక్ డోర్ క్యాష్, బ్యాక్ డోర్ క్యాష్. ఇది ఓకే బాయ్. ఏంటి నీకేంటి వినబడాల? నేను చెప్తాను, అశోక్ గజపతి గురించి చెడుతున్నా. ఆయన మన చెప్పారు కదా, ఆయన పిచ్చి హాస్పిటల్ పెట్టే మ్యాడ్ అయిపోయాడని. ఆయన వయసు పెరిగిపోతుంది కొద్ది సహనం కోల్పోయి ఏదో మాట్లాడతారు. నీకు అర్థమైందా? బేసికల్ గా ఆయనకి జెనెటిక్ ప్రాబ్లం, ఆయనకి జెనెటిక్ ప్రాబ్లం. ఆయన ఆంభావం ఆయన పుట్టుతో వచ్చింది. నీకు మనందరం అనుకుంటాం కానీ ఆ రెండు ఆయనకి ప్రధాని. ఆయన చైర్మన్ దీనికి సంవత్సరం దేవస్థానానికి. అక్కడ వచ్చి 6 చనిపోయారు అవాల యాక్సిడెంట్లో. ఆయన ఇలాంటి చైర్మన్ బాధ్యత లేదండి, మాజీ మంత్రి కాదండి, నీ బాధ్యత లేదండి, ఇల్లేవా నువ్వో మాట్లాడతావు వీటి గురించి, నువ్వో మాట్లాడతావు అంటే ఇప్పుడు అతను ఉద్దేశం ఏంటి? అడుగులు మడుగులతో బూట్లు, నా బూట్లు నాకమని చెప్తున్నాడు ఆయన. ఆయన బూట్లు ఇప్పుడున్న అధికారులు నాకమని చెప్తున్నాడు. అప్పుడు నాకెరలో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మా బూట్లు నాకని ఆయన ఇండైరెక్ట్ గా వాళ్ళకి సజెషన్ చేస్తాడు. ఆయన గురించి మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంది. ఎందుకంటే ఆయనకు ఒక పదం ఉంది గవర్నర్ అని, దాన్ని మనం అభిషేకించడానికి ఉంటుంది. మేము అందుకని ఊరుకుంటున్నాం. మాకేమీ వాయిస్ ల్యాక్ కాదు, ఏదో అదొక అందుకే జెనెటిక్ ప్రాబ్లం ఆయనకి. కాబట్టి లెటర్ ఏంటి? నా టూర్ ప్రోగ్రామ్ లెటర్ ఏంటి? ఎవడన్నా అవుతాడు, నేను లెటర్ పెట్టుకోండి నాన్ సెన్స్. మా పిఏ లెటర్ నుంచి పెడతాడు, నాన్ సెన్స్ అది. నా టూర్ ప్రోగ్రామ్కి లెటర్కి సంబంధం లేదు. టూర్ ప్రోగ్రామ్కి లెటర్కి సంబంధం ఏమైనా ఆలోచన ఉందా? మాట్లాడిన వాళ్ళకి ఆలోచన. మీరు కూడా కొద్దిగా స్టడీ చేయండి. నేను ఇచ్చిన టూర్ ప్రోగ్రామ్ అది, లెటర్ ఏంటి? నాన్ సెన్స్. అవును నా టూర్ ప్రోగ్రామ్ అది. నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడికి వచ్చాను. మా పిఏ ఏం చేస్తాడు, ఇక వాళ్ళందరూ మీటింగ్కి వెళ్తున్నానండి అని లోకల్గా ఉన్న సిపికో లోకల్ డిఎస్పీకో ఇన్ఫార్మ్ చేస్తారు. అదే 2 రోజుల ముందు అయితే టూర్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తాము. అప్పటికప్పుడైతే 3 రోజుల ముందు టూర్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తాం. ఆ టూర్ ప్రోగ్రాము అది వాళ్ళు చూసుకుంటారు, అధికారులు చూసుకుంటారు. ఒక లేదనుకో అక్కడ ఆ పరిస్థితి పెట్టి జరుగుతాయి. అది అమ్మవారి దేవుడిది. అది దాని దగ్గరే ఇలాంటి పనికి వాళ్ళు మాట్లాడి అసహ్యంగా ముద్రగా అలా కొంచెం ఇక్కడ మాట్లాడిన టైం వేస్ట్. అలా మాట్లాడుకుంటే మనకి ఇది ఆయన చరిత్ర చెప్పాలంటే నీకు ఇప్పుడు చెప్పకూడదు, చెప్తాను. చెప్తే పార్టీ నుంచి సస్పెండ్ బయటకు కూడా పంపిస్తారు. నేను నిజాలు చెప్తే విషయం చెప్పమంటే నేను చెప్పను.
వాళ్ళు చెప్పాలని చెప్పిన వాళ్ళ అనుమానం అప్పుడు చెప్తాను. ఎందుకు ఇవన్నీ మనం పెద్దరికం కొన్నాం. కొంతమంది సరే చిన్నపిల్లలు మాడతారు, తెలుసో తెలియకో. మా టూర్ ప్రోగ్రామ్ అది. టూర్ ప్రోగ్రామ్కి లెటర్కి సంబంధం లేదా? లెటర్ అంటే నువ్వు అంటుంది రిక్వెస్ట్, నాట్ రిక్వెస్ట్, దిస్ ఇన్ఫార్మ్ మై టూర్, నేను వెళ్తా అని. ఓకేనా? బై, సీ యూ. మీరు లేచిపోండి, మా వాళ్ళు వస్తారు. కేజీ కదా మీటింగ్